ఇక మరుగుజ్జు విషయానికి వస్తే, సరే సాధారణంగా మరుగుజ్జు అని మనం ఎవరిని అంటాం? సహజత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మనిషి సహజంగా ఎదగాల్సిన వయసుకి ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోతేనో, మానసికంగా ఎదగకపోతేనో, లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా దేని కొరకైనా ప్రయత్నించి తీవ్రమైన ప్రయత్నం చేసి కూడా దానికి చేరుకోలేకుండా ఉన్న చోటనే నిలబడిపోతేనో, అటువంటి సందర్భంలో మరుగుజ్జు అని వాడతారు. ఆ పదాన్ని మరుగుజ్జు అని అక్కడ వాడతారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. సరే, నేను మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం తప్ప నా మరుగుజ్జుతనం కాదు. అది నేనేందో మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం. మీరేందో నాకు బాగా తెలుసు. అనువు నేను 11 సంవత్సరాల వయసులోనే కులం గోడల్ని బద్దలు కొట్టి సామాజిక అంతరాలు లేవు అని చెప్పిన ఆలోచనలతో వికసించిన వాడిని. 16 ఏళ్లకే పీడిత ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి వెళ్ళిన వాడిని, సమాజం కొరకు ఆరాటపడ్డవాడిని. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేల తల్లి విముక్తి కావాలని 25 ఏళ్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ 14 ఏళ్ళు విరామం లేకుండా, రాజీ లేకుండా పోరాటం చేసిన వాడిని. 10 సంవత్సరాలు మీ దోపిడి వల్ల అన్యాయానికి గురైన నా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడం కొరకు తెలంగాణలో కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యత నిరంతర విద్యుత్తును ప్రజలకు అందించడం కొరకు పనిచేసిన వాడిని, దాంట్లో విజయం సాధించిన వాడిని. ఇక నా పరిపక్వత ఏందో, నా రాజకీయ ప్రస్థానం ఏందో అందరికీ తెలిసి